అది వీళ్ళ భాషలో చెప్పాలంటే చిత్రహింసలో లేదంటే ఇంకా ఆయన జైల్లోనే కొన్నాళ్ళు ఉంచే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా దీన్ని బట్టి చూస్తే? మేబీ ఇంకెక్కువ వేరే కేసులు పెట్టడానికి ఏమన్నా ఉంటారని నేను అనుకోను. ఈ కేసు కూడా త్వరలో బెయిల్ రావచ్చు, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసేసారు కదా. ఛార్జ్ షీట్ వేసేసాక బెయిల్ వచ్చేయచ్చు మాక్సిమం. అంటే ఈయనకేమి మళ్ళీ పీటీ వారెంట్లు ఇచ్చి వేరే కేసులు ఏం పెట్టలేదు కదా, ఇంకా పెడతారేమో ఇక మరి. కాకపోతే అంత దాకా వెళ్తారా? ఎందుకంటే ఒకటి, చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం నేతలు కూడా కెలకద్దనే చెప్తారు వీళ్ళని. ఇప్పుడు బానే ఉంటది, రేపు పొద్దున తేడా వచ్చిందంటే వాళ్ళని వదిలిపెట్టరు కదా వీళ్ళు. అదే కదా, ఆ భయం ఉంటది. జగన్దైనా ఈ మిథున్ రెడ్డిదైనా ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఆ సీరియస్నెస్ ఉంటది కాస్త. ఎక్కువగా అయితే మొదటికే మోసం అని చెప్పి ఇంకా ఆయన ఆగచ్చేమో, చూడాలి అది. రైట్ రైట్.